హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి బయటకైతే వెళ్తున్నాము. శ్రీకాకుళంలో ఉండే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటో ముందు చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్ వచ్చి శ్రీముఖలింగంకి అయితే వెళ్తున్నాము. మేముండే ప్లేస్ నుంచి అయితే శ్రీముఖలింగంకి వెళ్ళడానికి ఒక 1.5 hour అయితే పడుతుంది. సో అలా ఆటోలో ఎంజాయ్ చేస్తూ చిల్ చేస్తూ అయితే వెళ్ళిపోతున్నాము. కెమెరా పెట్టంగానే మా మామయ్యకి చాలా ఊపు వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు అనమాట. అందుకే ఇక మనం శ్రీముఖలింగంకి అయితే వచ్చేసాము. చూసారు కదా, గుడి మాత్రం చాలా ఫేమస్ శ్రీకాకుళంలో అండ్ పురాతనమైన గుడి కూడా. పేరులోనే ఉంది శ్రీముఖలింగం అని చెప్పి. సో ఈ గుడి వచ్చి శివుని గుడి. ఈ గుడిని వారణాసి ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. ఇక్కడ లింగాలన్నీ కూడా సిలిండ్రికల్ షేప్లో అయితే ఉంటాయన్నమాట. ఇక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. గంట మాత్రం చాలా పైకి పెట్టారు. హైట్ ఉన్న వాళ్ళు అయితే కొట్టగలరు. నా వల్ల అయితే అవ్వలేదు, నాకైతే అందలేదు. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ గుడి చూస్తే 4 వైపులా కూడా ఇలాగే ఉందండి. 4 sides సేమ్ షేప్లో అయితే ఉన్నాయి. అంటే మనం ఏ సైడ్ నుంచి చూసినా కూడా ఒకేలా కనిపిస్తుంది. ఇక ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చాలా డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. పైన గుడి కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, బాగా చెక్కారు కదా. ఇక్కడ వేడి బాగా ఉండడం వల్ల కాళ్ళు అయితే కాలిపోయేవి. కొంచెం ఫాస్ట్గా నడవాల్సి వచ్చేది. మధ్యలో అయితే గుడిలాగా ఉంటుంది అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న లింగాలతో అయితే ఉంటాయి. ఇక లోపలికి అయితే మొక్కడానికి అయితే వచ్చేసాము. అండ్ లోపల నుంచి పైకి చూస్తే అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం చీకటిగానే ఉంది. ఇక్కడ పంతులు అయితే బొట్టు పెట్టేస్తున్నారనమాట. మా ఫ్రెండ్ అయితే పెట్టించుకుంటుంది. ఇక తంది అయిపోయాక నేను కూడా పెట్టించుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఏదో ఒకటి దానం చేయమంటే చెప్తూ ఉంటారు పంతుల దగ్గర. కొంచెం విన్నట్టు అయితే వెళ్ళిపోతే బెటరు. ఒకవేళ ఏమైనా దానం చేయాలంటే మాత్రం మీ ఇష్టం, అది ఇవ్వాలంటే ఇచ్చుకోండి. ఇప్పుడు ఏదైతే చూసామో మిగిలిన 3 దిక్కులు కూడా అలానే ఉంటాయి. కొంచెం నేమ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇందాక మనం చూస్తుంది యమ ప్రతిష్ట యమేశ్వరుడు. ఇప్పుడైతే మనం చూస్తుంది చండికేశ్వరుడు. ఇక ఇది అయిపోయాక నెక్స్ట్ మనమైతే చూడబోతుంది నైరుతి ప్రతిష్ట నైరుతీశ్వరుడు. ఇక బయట నుంచి చూస్తే గుడి మాత్రం ఇలా చాలా బాగుంది చూడడానికైతే. అండ్ మధ్యలో అయితే గుడి ఉంటుందని చెప్పాను కదా, కానీ గుడి లోపల అయితే అసలు ఫోన్స్ అలౌడ్ లేదు. సో ఫోన్స్ అయితే లోపలికి చూపించడానికి కావలేదు. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇదే లోపల గుడి అండి. అక్కడ ఆల్రెడీ చాలామంది పంతులు ఉన్నారు. ఇక దర్శనం అయిపోయాక అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇక ఈ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇక నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఈ గుడి వచ్చి ఒక ఊర్లో అయితే ఉంది. సో మేము ఊరు నుంచి బయటకు వెళ్తుంటే మొత్తం గ్రీనరీ చూడండి, అంతా బాగుండేది. కానీ వేడికి అయితే అస్సలు తట్టుకోలేకపోయాము. సో అందుకే ఇలా వాటర్ కానీ ఏదో ఒకటి తాగుతూనే ఉండేవాళ్ళము. ఆల్రెడీ చూడండి జస్ట్ 1 hour బయట ఉన్నాను. ఈలోపే నా ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చి సాలిహుండం అనే పేరుతో ఒక ప్లేస్ అయితే ఉంది. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక ఇది వెళ్ళే రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఫొటోస్కి అయితే సూపర్ ఉంటుంది. నేను ఇలా ఉంటుంది అనుకుని ఉంటే మంచిగా డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని. కానీ నా ఫేసే బాగాలేదు. సో నేను పిక్స్ ఏమి తీసుకోలేదన్నమాట. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక వెళ్ళే వే అయితే మాత్రం అసలు సూపర్ అండి. చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగా అనిపించింది. అండ్ క్లెన్లీనెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సాలిహుండం అనే ప్లేస్ యాక్చువల్గా ఇక్కడ బుద్ధిస్టులు ఉండేవాళ్ళని చెప్పి అయితే తెలుసుకున్నారు. ఇక్కడ చాలా వాళ్ళ రిమైన్స్ అయితే దొరికాయి అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ బుద్ధిస్టులు ధ్యానం చేసుకునే వాళ్ళంట. ఇక ముందుకెళ్ళే కొద్దీ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు సన్సెట్ అవుతుంటే చాలా బాగా కనిపించింది ఏరియా. జస్ట్ ఇలాగే ఉంటుందండి, గోడలు ఇటుకల మీద ఇటుకలు పేర్చినట్టు అయితే ఉండేది. అండ్ ఆ వే నుంచి వెళ్తుంటే చాలా మంచిగా అనిపించేది. ఈ సాలిహుండం ఎంట్రన్స్ దగ్గర అయితే ఫోటోషూట్స్ అయితే కొంతమంది చేసుకుంటున్నారు. మరి పైకి అలౌడ్ ఉందో లేదో తెలియదు, కానీ ఫోటోషూట్స్ కానీ ఇలాంటి ప్లేస్లో అయితే ఇస్తే మాత్రం చాలా బాగుంటాయి.
ఇంకా ఇక్కడ చూడండి బుద్ధి స్టూపాస్ అని అయితే ఉంది అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లీన్గా ఉండే ప్లేస్ ఒక శ్రీకాకుళంలో ఉంటుందని చెప్పి. ఇక పైకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఇటుకలతోనే ఉన్నాయి, చూస్తున్నారు కదా, 1 by 1 పైన ఇటుకలు వేసినట్టయితే ఉన్నాయి. మా వాళ్ళు పైకి అయితే వెళ్తున్నారు. ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఎవ్వరు లేరండి, జస్ట్ మేము మాత్రమే ఉన్నాం ఫ్యామిలీ. కింద అయితే ఫోటోషూట్స్ అవుతున్నాయి అన్నాను కదా, అక్కడైతే కొంతమంది ఉన్నారు. మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా సన్సెట్ టైం అనమాట. సో అందుకే వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. నేనైతే ప్రజెంట్ మిడిల్లో ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి క్యూబికల్ వైజ్ అలా ఉన్నాయి, ఫొటోస్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకా పైకి వెళ్తే చూడండి అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు పైన అయితే కూర్చుని ఉన్నారు. అక్కడ నుంచి కింద వ్యూ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటో ఒక్కొక్కరికి కూర్చునే ప్లేస్ లాగా పెట్టారు. మేబీ అదే ప్లేస్లో అయితే కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళేమో. ఇక కింద చూడండి ఒక నది కూడా ఉంది. అండ్ ఈ వ్యూ చూడండి అసలు ఎంత గ్రీన్గా ఉందో. సమ్మర్లోనే ఇంత బాగుంటే వింటర్లో ఇంకా బాగుంటుందేమో. అండ్ ఇక్కడ కొన్ని రీసౌండ్స్ కూడా వచ్చేవి అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఏమైనా మాట్లాడినా అరిచినా కూడా చాలా పెద్దగా వినిపించేది. వావ్, అసలు ఇది చూడండి, ఇలా బయటకు వస్తుంటే ఆ వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ ఈవినింగ్ టైం అవ్వడం వల్ల మంచి గాలి వచ్చేది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇదొక మంచి ఫోటో స్పాట్ అనే చెప్పాలి. ఇక పైనుంచి మనం వచ్చిన వే చూపిస్తాను చూడండి. మనం వస్తే కింద నుంచి వచ్చాము, చూసారు కదా ఒక్కొక్క ప్లేస్ ఎలా అయితే అలౌట్ చేశారో, అదేదో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్లేస్లో కూర్చునే వాళ్ళు అన్నట్టే ఉంది. ఈ ప్లేస్లో అయితే నేను చాలా మంచి టైం స్పెండ్ చేశాను, చాలా బాగా నచ్చింది. ఎవరికైనా వీలుంటే ఈ ప్లేస్కి అయితే రండి, మంచి పీస్ఫుల్ వైబ్ అయితే మీకు దక్కుతుంది. ఈ గోడని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఇటుకల్ని 1 by 1 పైన పేర్చినట్టు మాత్రమే ఉంది, అయినా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక బాధతో ఈ ప్లేస్ని అయితే వెకేట్ చేసేస్తున్నాను. ఇక ఈ గ్రీనరీ చూడండి, కిందకు వచ్చిన తర్వాత మంచి పిక్నిక్ స్పాట్లా ఉంది. ఇక టైం అయిపోయింది, సో ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. చిన్న బీచ్ చూద్దాం అయితే తీసుకెళ్లారనమాట. కాకపోతే చీకటి అయిపోయింది, అంతగా ఏం కనిపించలేదు, కొంచెం లేట్ అయితే అయిపోయాము. సాలిగుండంలో ఎక్కువ టైం స్పెండ్ చేసేయడం వల్ల బీచ్కి వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది. సో ఏం చేయలేము, ఇక్కడ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. శ్రీకూర్మం, ఇది చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి అవతారం, కూర్మ అవతారం అందరికీ తెలిసిందే కదా. సో దానికి ఏకైక ఉన్న గుడి ఇదొక్కటే అనమాట, అది కూడా శ్రీకాకుళంలో అయితే ఉంటుంది. ఈ గుడిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారు. మేమైతే నైట్ వెళ్ళాం అనమాట. ఇక్కడైతే 8:30కే మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో మేము జస్ట్ క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళిపోయాం. లక్కీగా మాకు కొంచెం ఓపెన్ అయితే ఉంది, మేమే లాస్ట్ అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట, ఆఖరికి కల్కి అవతారంతో సహా మీరే చూడొచ్చు. ఇక ఎంట్రన్స్లో మనకి తాబేలు విగ్రహం లాగా అయితే ఇలా కట్టారనమాట, చాలా బాగుంది. అండ్ విష్ణుమూర్తిది బొట్టు అయితే ఉంది.
అండ్ ఇక్కడ చాలా తాబేళ్ళు కూడా ఉంటాయి, కానీ మార్నింగ్ టైంలో వస్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఆ వైపు అయితే అలౌడ్ లేదు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ అయితే మనకి కనిపించేవి. ఇక మేము గుడి లోపలికైతే వచ్చాము. లోపలైతే ఇలా ఉంది. ఇక పంతులైతే రావాలన్నమాట. పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈవినింగ్ వచ్చి ఇక్కడ దీపం పెట్టి ప్రసాదం పెట్టి అయితే వెళ్తారంట. ఇక్కడ ఏదో ముందు పూజ జరిగినట్టుంది. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక 2-3 ఫోటోలు దిగి అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని అవతారాల విగ్రహాలు అయితే ఇక్కడ మనకి చూపించారు. అది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ మేము సూర్యదేవుడి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ, కానీ లేట్ అయిపోయిందనమాట. సో లేట్ అయిపోయేసరికి వెళ్ళడం అయితే కుదరలేదు. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అది కవర్ చేయాలి. ఈరోజు డే మొత్తం ఫుల్గా తిరిగేసామన్నమాట. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుంటా. అంతవరకు బాయ్.